పెడితే ఆనాటి నుండి ఈనాటి వరకు కష్టమైన నష్టమైన కేబీఆర్ పార్క్ దగ్గర పోయి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి మరి నలుపు పూసినా ఏం చేసినా ఎన్ని పోరాటాలు చేసినా అన్ని కూడా బాబా అన్నిట్లో కూడా ఉన్నాడు. మరి ప్రతినిత్యం తపన పడ్డాడు మన తెలంగాణ రావాలి రావాలి అని. కేసీఆర్ గారితో పాటు అనునిత్యం ఉన్నటువంటి బిడ్డ, మరొక ఉద్యమకారుణ్ణి, ఒక పిల్లగాన్ని, కేసీఆర్ గారి ఇంటి బిడ్డను మీకు అప్పచెప్తున్నాం. మరి గెలిపించి కేసీఆర్ గారికి ఇవ్వండి, అప్పుడు హక్కుగా పోతాడు, ఎక్కడికంటే అక్కడికి పోతాడు. సీఎం గారి దగ్గర పోయి అన్న మా బోరబండ పరిస్థితి ఇట్లా ఉన్నది, బాగు చేయాలని అడగగలుగుతాడు. మరి వేరే వేరే వాళ్ళని గెలిపిస్తే అటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, जैसे कहते हैं जिसकी लाठी जिसके पास लाठी होता है उसी का भैंस होता है। अब आप लाठी किसी दूसरे के हाथ में थमा के बाबा को काम करने को बोलेगा तो नहीं होगा, मेरे से भी नहीं होगा। आप तलवार किसी और के हाथ में देके जंग लड़ने को मुझसे कहोगे तो मेरे से नहीं होगा। तो मैं आपसे यही गुजारिश करती हूँ कि तलवार हमें दो, आपकी गरीबी से आपकी पसमंदी से हम जंग लड़ेंगे। और यहाँ से वो ఇవాళ మరి ఒకటే మాట, మరి 18 నెలలైంది కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చి, తెలంగాణ వచ్చి కూడా 18 నెలలైంది. ఈ 18 నెలలలో మొదటి 7 నెలలు మనకు ఆఫీసర్లే లేరు, ఇయ్యలేదు కేంద్ర ప్రభుత్వం. ఎన్నో లెటర్లు రాసినాం, ఎన్నో ఉత్తరాలు రాసినాం. కేసీఆర్ గారు కూడా స్వయాన 5 సార్లు ఢిల్లీకి పోయొచ్చు, కానీ ఆఫీసర్లను ఇయ్యలేదు. కానీ మరి కేసీఆర్ గారు ఎంత గొప్పోడంటే ఏం కష్టం పడ్డాడో పడ్డాడు, ఏం నష్టం పడ్డాడో పడ్డాడు, ఏం చేసిండో ఎవరికి తెలియదు.